అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. తెలుగు వాచకంలో 5వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటివి ఇవి పేజీకి ఉన్నటువంటివి. ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి కూడా చదవాలంటే ఖచ్చితంగా చదవాలి. మనకు జాబ్ రావాలంటే టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి. వెనకాల చదవాలా, ముందర చదవాలా, మొత్తం చదవాలి. టెక్స్ట్ బుక్ తర్వాత ఉండే ఎక్సర్సైజెస్, టెక్స్ట్ బుక్ ముందర ఉండేటువంటి మోటివేషన్, టెక్స్ట్ బుక్లో ఉండే క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి చదవాల్సిందే. కాంపిటీషన్ ఎక్కువ కొద్దీ క్వశ్చన్స్ అడగడము, టైప్స్, అందులో ఆన్లైన్ కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ తయారు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు జాగ్రత్తగా తయారు చేసినప్పుడు మనం కూడా జాగ్రత్తగా చదివి ప్రిపేర్ అయి ఉండాలి. చూడండి, తొలి తెలుగు కవి వచ్చేసి నన్నయ్య భట్టు. తొలి తెలుగు కవి నన్నయ్య భట్టు అన్నమాట. తొలి తెలుగు గ్రంథము మహాభారతం. తొలి తెలుగు కవిత్రి తాళ్ళపాక తిమ్మక్క. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య గారు. తొలి తెలుగు కథానిక అంటే దిద్దుబాటు. ఆ కథానిక పేరు దిద్దుబాటు. దీన్ని రచించింది గురిజాడ అప్పారావు గారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండడం ద్వారా, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏదైనా వర్క్లో ఉండి కూడా వింటూ ఉండడం ద్వారా మనకి అదే పనిగా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా అవి ఒక శాశ్వత స్మృతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటా ఉన్నప్పుడు, ఖాళీగా మనం పనులు చేసుకునేటప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కటి మనము కాన్సన్ట్రేషన్గా చదవాల్సిన అవసరం అంటే ఒకసారి రెండుసార్లు చదివి వాటిని రివిజన్ చేసేటప్పుడు అన్కాన్షియస్గా కూడా మనం రివిజన్ చేసుకోవచ్చు. ఏదైనా వర్క్లో ఉండి, ట్రావెల్లో ఉండి, జాబ్ చేస్తా అనుకున్నా జస్ట్ ఓపెన్ చేసి వినుకుంటా కూడా మనం వాటిని మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా రివిజన్ చేయొచ్చు. ఈ విధంగా తొలి తెలుగు సాంఘిక నవల వచ్చేసి రాజశేఖర్ చరిత్ర రచించింది కందుకూరి వీరేశలింగం గారు. తొలి తెలుగు శాసన పద్యం తరు ఓజు. తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు. తొలి తెలుగు నీతి శతకం బద్దెన. తొలి తెలుగు రాజు వచ్చి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తొలి రాజవంశము శాతవాహనులు. తొలి తెలుగు కూచిపూడి నృత్య కలాపం భామా కలాపం. దీనిలో సుప్రసిద్ధులు సిద్ధేంద్ర యోగి గారు. భామా కలాపం సిద్ధేంద్ర యోగి. తొలి తెలుగు దినపత్రిక కృష్ణపత్రిక. గ్రంథకర్తలు కూడా ఇవ్వడం జరిగింది. మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు రచించారు. భాగవతాన్ని భాగవతం బమ్మెరపోతన. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. కుమార సంభవం నన్నిచోదుడు. బసవ పురాణం పాల్కూరికి సోమనాథుడు. భాస్కర రామాయణం భాస్కరుడు రచించాడు. మార్కండేయ పురాణం మారణ రచించారు. శృంగార నైషధం శ్రీనాథుడు. ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు. మనుచరిత్రను రచించింది అల్లసాని పెద్దన. పారిజాతపహరణం నంది తిమ్మన. శ్రీకాళహస్తి మహత్యము ధూర్జటి. కళాపూర్ణోదయం పింగళి సూరణ గారు రచించారు. అదేవిధంగా పాండురంగ మహత్యము తెనాలి రామకృష్ణుడు. రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్రుడు గారు రచించారు. మనుచరిత్రం రామరాజ భూషణుడు. మొల్ల రామాయణం వచ్చేసి మొల్ల రచించారు. విజయ విలాసం చేమకూర వెంకట కవి గారు రచించారు. అచ్చ తెలుగు రామాయణం కూచిమంచి తిమ్మన. అచ్చ మంచి. ఒకసారి మనం చదివిన తర్వాత దాన్ని ఒక 50% మనకి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ తర్వాత విస్మృతిలోకి పోతుంది. కాబట్టి మనం ఒక డైలీ ఒక 2-3 డేస్ వరుసగా చదవడం ద్వారా మనకి ఆ విధంగానే గుర్తుండిపోతాయి. ఇంకొకటి, మనం చదువుతానే వాటిని ఇంకొకసారి ఎగ్జామ్లో వస్తే తప్పు చేయకోకుండా గుర్తుపెట్టుకునే విధంగా చదవాలి. అవి కోడింగ్ ద్వారా కానీ స్మృతి ద్వారా కానీ, అంటే ఇది ఫలాంది గుర్తు తెచ్చుకుంటే ఇది గుర్తొస్తుంది, ఆ విధంగా కొండ చిహ్నాల ద్వారా కానీ ఏదైనా విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కళాపూర్ణోదయం పింగళి సూరణ గారు. పాండురంగ మహత్యం తెనాలి రామకృష్ణుడు. రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్రుడు. మనుచరిత్రము రామరాజ భూషణుడు. మొల్ల రామాయణం మొల్ల. విజయ విలాసం చేమకూర వెంకట కవి. అచ్చ తెలుగు రామాయణం కూచిమంచి తిమ్మన. అచ్చ తెలుగు కూచిమంచి. సుమతి బద్దెన. సంకీర్తనలు వచ్చేసి అన్నమయ్య సంకీర్తనలు అని పిలుస్తూ ఉంటాం కదా, ఆ విధంగా. కృతులు వచ్చేసి త్యాగయ్య. నీతి చంద్రిక పరవస్తు చిన్నయ్య సూరి. నీతి చంద్రికలో పిల్లలకు సంబంధించినటువంటి నీతి కథలు ఉంటాయి. దీన్ని రచించింది పరవస్తు చిన్నయ్య సూరి గారు రచించారు. ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ ఒకసారి రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి అనే విధంగా గుర్తుపెట్టుకోవాలా. రంగనాయకులు రంగనాథ రామాయణం అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు.
కుమార సంభవం నన్నె చోదుడు, బసవ పురాణం, పాల్కురికి సమాధానం. ప్రతి ఒక్కదానికి మన కోర్స్ లేకపోయినా నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 పక్క చదవడం ద్వారా ఒకటి గుర్తొస్తే ఆటోమేటిక్గా రెండోది కూడా గుర్తొస్తుంది అన్నమాట అకార్డింగ్ టు సైకాలజీ. బసవ పురాణం, పాల్కురికి సమాధానం, బసవ పురాణం, పాల్కురికి సమాధానం. ఆ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం ద్వారా అది ఆ పదం ఉంటే ఈ పదం గుర్తొస్తుంది అన్నమాట. ఆ విధంగా మిగతా కొన్ని మనము పేరులోనే ఉంటుంది. భాస్కర రామాయణాన్ని రచించింది భాస్కరుడు, మార్కండేయ పురాణం రచించింది మారణ. ఆ విధంగా పేరులోనే ఉంటుంది. శృంగార నైషధం రచించింది శ్రీనాథుడు. ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉండేదే కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. మనుచరిత్రము అల్లసాని పెద్దన, నంది తిమ్మన వీళ్ళందరూ శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులు అన్నమాట. వారు రచించిన గ్రంథాలు కూడా చాలా ప్రాముఖ్యం చెందినవి. వాటిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాళహస్తి మహత్యము దూర్జటి రచించారు. కళాపూర్ణోదయం పింగళి సూరణ గారు రచించారు. పాండురంగ మహత్యము తెనాలి రామకృష్ణుడు. రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్రుడు. ఇక్కడ రాముంది, అక్కడ రాముంది. మనుచరిత్రం రామరాజ భూషణుడు. మొల్లలో మొల్ల ఉంది. విజయ విలాసం చేమకూర వెంకటకవి. విజయంగా చేమకూర వెంకటకవి అన్నమాట. అచ్చ తెలుగు రామాయణం కూచిమంచి తిమ్మన. అచ్చ మంచి. ఇంకా మిగతావి ఈజీనే. సుమతి అంటే బద్దెన గుర్తుంటుంది. సంకీర్తనలు అన్నమయ్య సంకీర్తనలు. కృతులు వచ్చేసి త్యాగయ్య గారు. నీతి చంద్రిక పరవస్తు చిన్నసలు గారు. నెక్స్ట్ టాపిక్స్ మిగతా వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.